ఢిల్లీకి చేరిన బనకచెర్ల పంచాది వాసాల మరిల ఇండ్లకు పునాది ఉత్తర భారతంలో ఆనల మనాది హెడ్లైన్ చూస్తేనే ఇవన్నీ చెప్పుకునేది. ఢిల్లీకి చేరిన బనకచెర్ల పంచాది మన నీళ్లు పోతే వస్తది ఆపతి. వాసాల మరిల ఇందిరమ్మ ఇండ్లు అప్పట్ల కూలగొట్టినందుకు ఊరు తెర్లు. ఆంధ్రాల రప్ప రప్ప రాజకీయం ఇద్దరి డైలాగులు వింటే పక్కా నవ్వుతాం. పెద్దగా అవుతున్నాయి ఏములాడ రోడ్లు, ఇక తప్పినట్టే భక్తుల తిప్పలు. మళ్ళా మాట మార్చిన ట్రంప్ గారు పూటకో మాట చెప్తే ఎట్లా సారు? సర్పంచ్ ఏదన్నా మాట ఇచ్చిందంటే ఆయన వరకు చూస్తే మాయతి అనిపిస్తుంది. ఎమ్మెల్యే గారే వచ్చి మాటిస్తే నియంగానే చేస్తాడేమో అనిపిస్తుంది. ఒకళ్ళ మంత్రి గారే వచ్చి ఏం రంది పడకుండ్రి నేనున్నా అన్నాడు అనుకోండ్రి, అబ్బా ఇక కష్టాలు తీరినట్టే అనుకుంటారు. అసొంటిది ఖుద్దు ముఖ్యమంత్రి సారే వచ్చి తుణుకల కూర బువ్వలు పెట్టి ఒల్చెంత షేప్ ముచ్చట పెడితే ఏమనిపిస్తుంది? ఏహే ఇక మా ఊరి హాలత్ మారినట్టే అనుకుంటారు ఎవ్వలైనా. గట్లనే అనుకున్న ఓ ఊరోళ్ళ గురించే గీ వార్త. ఓ కూలరా ఒక్కనాడే 227 మందికి ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలు వంచేన్రు. తీసుకున్న వాళ్ళది ఒక సంబరం కాదు. ఇంతకిది ఏ ఊరో ఎరికేనా? యాదాద్రి జిల్లా వాసాల మర్రి. అవు అప్పట కేసీఆర్ సార్ గుత్తకొట్టినూరే. గీ ఆగవ యాదకొచ్చిందా? పెద్ద సార్ పక్క కూకుండా పెట్టుకొని మా దోస్తాన్ని గొప్పగా చెప్తే ఆమెకేంది మస్తు పైసలు ఇచ్చిండని ప్రచారం అయితే ఆఖరికి అవ్వ జిందగే ఆగమయ్యిందట. ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఇల్లు కట్టి వెళ్ళి ఇంట్లోకి వరద వచ్చింది. ఆ వరదతోటే మా ముసలాయన తగ్గిపోయిండు. నీకైతే కట్టిస్తా ఆగవా అన్నాడు, ఆగమయ్యిండు. ఆగమైంది ఊరంతా ఆగమే. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ దగ్గర యాదగిరి గుట్టకు పోయే తొవ్వలు ఉంటది. ఏ పాతిళ్లతోటి ఊరు పడగొడ్డట్టుంది. బంగారు వాసాల మరి వేసుకుందామని బంతి భోజనాలు పెట్టి ఊరోళ్ళను ఉబ్బిచ్చి ఇట్లా మొత్తం కూలగొట్టిచ్చిండు. మొత్తం ఊరు కూలగొడదాం. ఇక కూలగొట్టి మంచిగా ఇట్లా బాణం కొడితే చక్కగా పోయేటట్టు బ్రహ్మాండంగా రోడ్లు ఒక నెల వెనక ముందు 6-7 నెలల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు. బాణం కొడితే చక్కగా పోతాడు. చక్కటి రోడ్ వేసుకున్నాడు గాని ఇండ్లు అయితే కట్టియాలి. అటెంక 2 ఏళ్ళు సీఎం సీట్లున్నా ఆఫీసర్ల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా మీదికెళ్ళి ఆర్డర్ రాలేదు, మేమేం చేయాలని చేతుల మీదకి లేవట్టిండ్రు. బంగారు వాసాల మరేమో గాని మా బతుకులు బర్బాజ్ అయినాయి అని ఊరోళ్ళంతా ఈ గవర్నమెంట్ గోస చెప్పుకుంటే మొన్న ఈడనే మీటింగ్ పెట్టిన సీఎం సారు ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు అందరికి ఇండ్లు కట్టిర్రని. అగో గట్ల ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు వస్తానికి వచ్చిండు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. ఉన్న ఇళ్లన్నీ పడగొట్టి వారి ఫామ్ హౌస్ కు పోవడానికి ఒక హైవేని అయితే ఏర్పాటు చేసుకుని పెద్ద సార్ మాట నమ్మకుంటే ఎట్లని ఇండ్లు కొట్టుకుంటే గింత గోస అయిందన్నట్టు. పక్కకే ఫామ్ హౌస్ కి నా ఇటెంకాలు వచ్చి వల్కరిచ్చింది కూడా లేదు. పూర్ణ జగబెడతానికి ఏమేం కావాలనో అవన్నీ మీరన్నా ఏం సాలరు జరా. ఓ కుండ నిండా నీళ్లునే ఉల్లా కింద నల్ల పెట్టిండ్రు, మీదికెళ్ళి కనబడకుండా మోటార్ పెట్టి గుంజుతుండ్రు. ఇక అప్పుడు ఎట్లుంటది? నల్లిపితే నీళ్ళు వస్తాయా? నిమిషంలోనే కుండంతా ఖాళీ అవుతుంది. అగో సేమ్ గదే జరుగుతుంది బనచెర్ల ప్రాజెక్టు తోటి. మన పొలాల్లో బారాల్సిన గోదావరి నీళ్లను ఇకమత్ తోటి అటు మలుపుకునే కమాయి ముంగటేసుకున్నది ఆంధ్ర గవర్నమెంటు. ఇంత లాస్ అవుతుంటే మన సర్కారు ఊకుంటుందా? బరాబర్ కొట్లాడుతుంది. నిన్న పార్టీల ఎంపీలకు చెప్పినట్టే ఇలా ఢిల్లీకి పోయి సెంటర్ వాళ్ళకు ఫిర్యాదు అయినరు సీఎం రేవంత్ రెడ్డి సారు, ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు. దేశానికి నీళ్ల శాఖ మంత్రి పాటిల్ సార్ను కలిసి ఆంధ్ర కడుతున్న బనకచెర్లను ఆపాల్సిందే, లేకుంటే మాకు మస్తు నష్టం అవుతుందని వివరాలు రాసి కాగితం ఇచ్చిర్రు. ప్రాజెక్టుకు పర్మిషన్ ఇవ్వద్దని కోరిండ్రు. న్యాయం జరగకుంటే దాంట్లో ఏమీ వెనకాడేది ఉండదు. సుప్రీం కోర్టులో వాళ్ళ ప్రాజెక్ట్స్ విషయం కూడా మేము పోతామని చెప్పి ఇంకో సెంటర్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి మెట్రో కొత్త రూట్ల పట్టాలకు పైసలు మనకు రావాల్సినవి కావాల్సినవి అడిగిండ్రు. ఇదిట్లుంటే అప్పట్లో జగన్ ను కేసీఆర్ గారు ప్రగతి భవన్ కు పిలిచి గోదావరి నీళ్లు మలుపుకుంటానికి పర్మిషన్ ఇచ్చిండని రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు కదా. దాని మీద బనకచెర్ల మీద హరీష్ రావు సార్ మాట్లాడిండిగా. నాగార్జున సాగర్ శ్రీశైలంకు తెచ్చుకుంటే సో దట్ ఏదైనా డ్రై అయినప్పుడు కూడా మన రాష్ట్ర వాటా మనం దాంట్లో పొందొచ్చు అనేటువంటిది మన ప్రతిపాదన. దానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు.
ఒక్క అంగుళం ముందుకు పడలేదు. ఈడ మనోళ్ళు ఇట్లా కొట్లాడుతుంటే బరాబర్ బనకచర్ల కట్టుకుంటాం నీళ్లు మలుపుకుంటాం అనబట్టే ఆంధ్ర సీఎం చంద్రబాబు గారు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టం అండి? ఇది సముద్రంలో పోయే నీళ్లు, మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? ఎటు గనక సెంటర్ గవర్నమెంట్ లో చక్రం తిప్పుతున్నా అని మాకు నష్టం చేస్తే ఎట్లా సారు? 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళని గొప్పగా చెప్పి గిదేం కథ మరి? కొందరు ఆఫీసర్లు అంతేనబ్బా, పవర్లున్నోళ్ళు ఏది చెప్తే దానికి ఎస్ బాస్ అనుకుంటా చేస్తూనే ఉంటారు. రూల్ ప్రకారం అది తప్ప రైటా, అట్లా చెయ్యొచ్చా చెయ్యొద్దా అనేది అస్సలు ఆలోచన చేయరు. ప్రమోషన్ల కోసమో పెద్ద సార్ దగ్గర ఇంకేదైనా ఫాయిదా అవుతుందనో ఆశపడుతుంటారు. కానీ ఎల్లకాలం వాళ్ళే పవర్లు ఉండరు కదా, సర్కారు మారినాక అప్పుడు ఉంటుంది అస్సలాట. ఫోన్ ట్యాపింగ్ కేసుల గదే నడుస్తుంది ఇప్పుడు. ఎస్ఐబి పాతపెబ్బ ప్రభాకర్ రావు గారు ఇయాల సుత సిట్ విచారణకు వచ్చిండు. ఏమడిగినా నాకేం తెలియదు, ఎవల ఫోన్లు ట్యాప్ అయినాయో ఎరకలే, అంత రివ్యూ కమిటీ చూసింది అనుకొచ్చిండు. మళ్ళా కూడా ఇది 4వ పారి సార్ను ఎంక్వైరీ చేసుడు. ఏది చక్కగా చెప్తలేడని సుప్రీంకోర్టుకు పోయి రిలీఫ్ రద్దు చేయాలని ఆలోచన చేస్తురట సిట్ పోలీసులు. అట్లనే అప్పటి రివ్యూ కమిటీలున్న పెద్ద పెద్ద పోలీసులను సుత అడుగుతుర్రట ఎందుకు చేసిండ్రో చెప్పాలని. ఇంకో దిక్కు సాక్షులను పిలిచి వివరాలు తీసుకు నడుస్తుంది. చెన్నూరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట బీఆర్ఎస్ లకెళ్లి కాంగ్రెస్ లకు వచ్చి ఈ ఇద్దరి ఫోన్లు రికార్డ్ చేసి ఎలక్షన్ల ప్రచారం సీక్రెట్లు తెలుసుకున్నారట. గడ్డం వివేక్ వెంకట స్వామి గెలుపు కోసం నేను శాయశక్తుల పనిచేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి వచ్చినందుకు నా బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పి అప్పుడున్న బాల్కాసుమన్ ఎమ్మెల్యే మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. నా నెంబర్ వచ్చేసి హోంశాఖ స్పెషల్ సెక్రటరీ తీసుకొని 6 నెలలు ట్యాపింగ్ పర్మిషన్ తీసుకొని జరిగిందని చెప్పారు. కొడంగల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా చేసాను నేను పోతుంటే నా రూట్లో ఎక్కడెక్కడ పోతున్నా చెక్ చేస్తారు. నా వాళ్ళు ఎవరైనా గెలవాలనుకుంటే అలా ముందే తీసుకెళ్తారు, అట్లా నాకు తెలిసింది. 2023 నవంబర్ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేసేవాడిని. ఇట్లా 650 మంది కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు విన్నారట. ఎవలతోటి ఏం మాట్లాడేది? తెలంగాణలనే కాదు ఆంధ్రలా మా అన్న సుత గిదే పని చేసిండు అనికొచ్చింది షర్మిలక్క. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషన్ నాకే వినిపించారు. బైబిల్ మీద ప్రమాణం చేయగలను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను. ఫోన్ ట్యాపింగ్ వెనకాల పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారని అయితే ప్రచారం నడుస్తుంది. చూడాలి మరి క్లైమాక్స్ ఎట్లుంటదో. చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుద్దేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. ఇట్లా ఎన్నో సినిమా డైలాగులు ఉన్నాయబ్బా. గసొంటి కొత్త డైలాగ్ మీదనే గిట్ల రప్ప రప్ప పంచాది పుట్టింది. ఈ అట్ట మీద ఏమున్నదో జగనన్ననే చెప్తాడు. ఈయనుండ్రి గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రపా 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 నరికేస్తాం గదన్నట్టు. 2029లో వైసీపీ పవర్లకు రాగానే జాతరలో ఏట తలకాయలు నరికినట్టు నరికేస్తారట. చెల్లిది మా టీడీపీ లీడర్ల గురించి అంటుండని కేసు పెడితే జగనన్న అభిమానిని అరెస్ట్ చేసిర్రు ఎంబటే. పుష్ప 2 సార్, పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డమిట్టనే తప్పే, గడ్డమిట్టనే తప్పే. సినిమా డైలాగ్ అట్ట మీద రాసి పెట్టుకుంటే తప్పేంది? అట్లెట్ అరెస్ట్ చేస్తారని అన్నకొచ్చాను. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే చంద్రబాబు ఎల్వాడు మంచిగా లేకనే మా పార్టీలోకి వచ్చిండు, అలా సంగతి చూస్తా అంటున్నాడని గొప్పగా చెప్పబట్టే. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదు. మారి టీడీపీని రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. అప్పట్లో లోకేష్ అన్న రెడ్ బుక్ రాసి ఇప్పుడు టక్క టక్క అరెస్టులు చేపిస్తుంటే జగనన్న తగ్గేదేలే అని రప్ప రప్ప నరకుడు చేయగొట్టబట్టే. నెక్స్ట్ టీడీపీ వాళ్ళను రపా రపా ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా రపా నరుకుతాను. మంచిది కదా. క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం,
రప్పా రప్పా రఫా రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలిచ్చేస్తాం. సోమారం ఏములాడలో పట్టు సాలకుండా ఉంటది. ఎక్కడెక్కడికెళ్ళో బొచ్చెడు మంది భక్తులు వస్తారు శివయ్య దర్శనానికి. అట్లనే పోషమ్మకు బోనాలు ఎక్కించి యాటలు కోళ్లతోని మొక్కులు తీసుకుంటారు. ఇక శివరాత్రికి సుత శితం మంది వచ్చి శివయ్యను గోల్చుకుంటారు. మేడారం జాతరకు ముందైతే ఉష్కె పోస్తే రాలనంత పబ్లిక్ వస్తారు. ఉండటానికి అర్రలు సుత దొరుకుడు కష్టమే ఉంటది. సామిని చూసినాక సంబురమే అనిపిస్తుంది, కానీ ఆడదాకా పోతానికే మస్తు తిప్పలబ్బా. ఏహే ఎక్కడిది 4-5 రోజుల కాంచెల్లి రప్ప రప్ప ఉలగొడుతున్నారు. ఏడికెళ్ళి ఆడదాకా ఏది ఇడిచిపెడుతోట్టు ఒక్కలిగిన అడ్డం పడుడు లేదు, ఆపుడు లేదు. ఇంతకిది ఏడంటే ఎములాడ రాజన్న గుడి తవ్వకు రోడ్డు మస్తు ఇరుకిరుకుండే, మళ్ళా 2 బాజుల దుకునాలాయే. భక్తులకు శితం తిప్పలవు వచ్చిపోను. కార్లో ఆటోలో ఎదురుపడే అంటే ఎవరో ఒక లాగవలసిందే. అగో గందుకే మొత్తం గులగొడుతున్నారు ఆఫీసర్లు. 47 కోట్లు ఖర్చు పెట్టి మూలవాగు నుంచి గుడి దాకా 80 ఫీట్ల చక్కటి రోడ్ వేసే కార్యం అన్నట్టు. ముందే నోటీసులు ఇచ్చి 200కు మీద ఉలగొట్టిండ్రు. కోర్టు కేసులు ఉన్నాయి, 2-3 రోజులలో తష్వ అవుతాయట. నాకు ఇటు సైడ్ 3 షట్టర్లు పోతున్నాయి, ఇల్లు పోతుంది. అటు సైడ్ ఇల్లు పోతుంది, ఒక హోటల్ అది 3 షట్టర్లు అది పోతున్నది. నేనే ఫస్ట్ చెక్ తీసుకున్నా, నాతో పాటు 30-40 మందిని తీసుకుపోయి చెక్కులు కూడా ఇప్పించేసినాం. 3 షట్టర్లు, ఒక ఇల్లు, పైసలు వచ్చినాయి, చెక్కులు వచ్చినాయి. ఎములాడ గుడిని ఎడల్పు చేస్తాము, చక్కటి సౌలతులు చేస్తాము, 100 కోట్లు ఖర్చు పెడతామని పాత గవర్నమెంట్ లో ఏ పని కాకుంటే వీళ్ళు రాగానే అందరితోటి మాట్లాడి నక్షలు తయారు చేసి మునం పెట్టి ముంగట్టుకు పోతున్నారు. బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి అసలు అర్థం రాదు ఈ టెంపుల్ ఎట్లా వెళ్ళాలి. సో ఇది మొత్తం 80 ఫీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ ఇక్కడ నుంచి ప్రయాణం చేయవచ్చు. గీతీల 54 ఏళ్ల తర్వాత రోడ్ ఎడల్పు కార్యం నడుస్తుంది. వచ్చేడు ఫిబ్రవరిలో మేడారం జాతర ఉంటది. అప్పుడు ఎములాడ కూడా మస్తు మంది వస్తారాయే. గా టైం వరకు ఈ పనులన్నీ నడిచానంటే రాజన్న గుడికి రాజమార్గం తయారైనట్టే. ఈ అమెరికోళ్ళ కథ ఏందో అస్సలు అర్థం కాదబ్బా. కొత్త యుద్ధ విమానాలు, తుపాకులు ఆళ్లే అమ్ముతారు. మళ్ళా శాంతి అని ఆళ్లే కలవరిస్తారు. ఉక్రెయిన్ రష్యా నడుమ యుద్ధం పుట్టినా, ఇండియా పాకిస్తాన్ కీసులాడినా, ఇరాన్ ఇజ్రాయెల్ కొట్లాడినా ఎవలో పిలిచినట్టే ఉరుకొచ్చి పెద్దన్న లెక్క పెద్దరికని చూపిస్తారు. ఇప్పుడే కాదు, వెనకటి సంది ఇదే కథ. ట్రంప్ గారి కథ ఎట్లున్నదంటే పూటకో మాట తాపకో వేసాము. నువ్వు కలిస్తే నీ పాట, నేను కలిస్తే నా పాట. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపినని పొద్దుగాల లేలే వాళ్ళే మాట్లాడుకున్నారు. నాకేం పొత్తు లేదని పొద్దుమోక. మోడీ సూపర్ అంటాడు, ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటాడు. ఉగ్రవాదుల నేషపారేయాలంటాడు. వాళ్ళని జాదే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ను పిలుచుకొని దావతిస్తాడు. ఆపరేషన్ సింధూర్ ఆపిన కాంచెల్లి ఆగమాగం జగన్నాథం. 2 దేశాల నడుమ టగఫర్ నడుస్తున్నాయి. అలా మేము చర్చలు చేసినాము, తుపాకులు దింపించినామని అమెరికా అధ్యక్షుడు ఆవాదించిండు. అన్నట్టుగానే అటు వాళ్ళు ఇటు మనోళ్ళు నింబలపడ్డారు. ఓ మల్క ఆర్మీ ఆఫీసర్లు ఫోన్లో చర్చలు కూడా చేసిండ్రు. అయితే నేనే యుద్ధం ఆపించినా అని ట్రంప్ సార్ గడికోపారు సాటింపేసుకునే వరకు నడిమిట్ల గాయన పెత్తనమేంది. ఆయన చెప్తే మనమినుడేందని ప్రతిపక్షాలు గరమైనాయి. అప్పటిదాకా సెంటర్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలే. ఈ లొల్లి ముద్రే వరకు మొన్న రాత్రి మోడీ సారు ట్రంప్ గారికి ఫోన్ చేసి మేమేం మాట్లాడుకున్నాము, నాకేం సంబంధం లేదని చెప్పిండని మన ఆఫీసర్లు బయటికి చెప్పినా ముచ్చాట. ఆయన మళ్ళా పాత పాటే వాడిండు అమెరికా అధ్యక్షుడు. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఇది $1 మిలియన్. అదే మనిషి ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు అంటే లేలే అల్లాలే మాట్లాడుకున్నారు, నడిమిత నేనేం చేయలే అన్నాడు. ఆయన అమెరికాలో నిమ్మలంగానే ఉన్నాడు, కానీ పొంతం లేని మాటలతోటి మనోళ్ళకు కొట్లాట పెట్టినట్టు అయ్యింది. మరి ఇప్పుడన్నా ఇదే మాట మీద ఉంటాడనే నిక్రం లేదు. ఎందుకంటే ఆయన ట్రంప్. ఆనల కథే చిత్రం ఉన్నదబ్బా. బగ్గా ఎండలు కొట్టాల్సిన టైంలో జంపినాయి. మే నెలలో అసలు ఎండాకాలం లెక్కనే అనిపించలేదు. ఆనలు ముందే ఉరుకొచ్చినాయని సంబురపడ్డదంతా. రోణిలనే తొలుత ఆనలు పడే వరకు ఇత్తునాలు పెట్టుకున్నారు. మురకశిల ముత్తెమంతా మురిపించింది, కానీ మళ్ళా సప్పుడే లేదు. పడతట్టే మబ్బు కమ్ముకుంటుంది, అంతలనే తెప్పలు తేరుకపోతున్నాయి. మన తాను ఇట్లుంటే మీది బాజుకు గిట్లుంది. మహారాష్ట్రను ముంచింది, ఒరిస్సాను వణికిస్తుంది, జార్ఖండ్లో జంపుతుంది, బీహార్ను బుగులు పట్టిస్తుంది, గుజరాత్లో గర్విస్తలేదు. ఉత్తర భారతంలో పొట్టు పడుతున్నాయి వానలు. రోడ్ల మీద నీళ్లే, బ్రిడ్జిల కింద నీళ్లే, గల్లీలల్లా నీళ్లే. అండర్ పాస్ల కింద చిక్కబడి ఆగిపోయినాయి బండ్లు. గంత వరదల సుత ట్రాక్టర్ అయితే అవతల పడ్డది. ఆటో ఆగితే దిగి నూక్కబోతున్నాడు డ్రైవర్ అన్న.
చుట్టూరా నీళ్లే ఉండే వరకు అవతలికి పోతానికి గిట్ల తన్లాడుతున్నారు. పోరలకు సంబురమైతున్నట్టున్నది కదా, ఆటలాడుతున్నారు నీళ్ళల్లా. వరెవ్వా బైక్ రేస్ గుంజబోతే ఈయన్నే ఆగిపోయింది, వెనక గుంజుకొస్తున్నారు. ఇక నీళ్ళల్లా ఆగిన కారు చాలు చేసి బయటికి తీసుకొద్దామని చూస్తున్నారు గాని అయితలేదు. గుజరాత్ లో ఇట్లుంటే జార్ఖండ్ లో పాతిండ్ల గోడలు కూలినాయి, కాలువలు వంగుతున్నాయి. మహారాష్ట్రలో బొంబాయి పూణే సిటీలల్లా గట్టిగానే దంచుతుంటే రోడ్ల మీద పడవలు నడిపినట్టే ఉన్నది బండ్ల పరిస్థితి. దక్షిణ భారతంలో చూస్తే కేరళలో గట్టిగానే చంపుతున్నాయి, అటు ఆంధ్రాలో ఆడాడబడుతున్నాయి గాని మన తాన్నే ఆనలు జోరు అందుకోలేదు. పట్నంలో ముత్తెమంత షేప్ ఎండగొట్టుడు, అంతల్నే సల్లబడుడు, పొద్దుముకి రాత్రి ఓ డల్లు కొట్టి పోవుడు. ఊర్లలో సుత పెద్ద ఆనలైతే లేవు. ఆనలు మంచిగా వడాలని గుళ్ళకాడ జలాభిషేకాలు పూజలు చేస్తున్నారు. రేపటెల్లుండి గట్టిగానే పడతాయి అంటున్నారు ఆతవన సంగపోళ్ళు. చూడాలే మరి. తులమో మాసమో బంగారం కొందామని షాప్కు పోయిండ్రు. రేట్ చెప్పంగానే వామ్మో అని నోరు తెరుస్తారు. 1,00,000 దాటే మరి. హౌస్ రేటు ఏమైనా తక్కువకు వస్తుందా అని అడిగితే ఏ రాదమ్మా, పేపర్ రేట్ ఎంత ఉంటే గంతే అంటాడు సాఫ్ సీదా. దయగల్ల మహారాజు 10వ పరకో తగ్గిస్తే అదే మా భాగ్యం. కానీ ఈ వార్తలు ఏముందో చూసినాక ముగ్గురిని తలుచుకొని మురుస్తారబ్బా. నగల దుఃఖంలా పెద్ద మనుషుల నవ్వులెనక పెద్ద కథే ఉన్నదుల్లా. మహారాష్ట్ర శంభాజీనగర్లా గీ దుఃఖంలకు ఇద్దరాలు మొగలు రాగానే ఏం కావాలని అడిగిండు ఓనర్. ఇంటామెకు ఓ గొలుసు పుస్తలు కావాలి బిడ్డ అని చెప్తే తెప్పించిండు. వీటికి ఎంతైతే కొడుక అని 1120 రూపాయలు చేతిలో పెట్టిండు తాత. ఇక అప్పుడు ఓనర్ ఏం చేసిండో చూడుర్రి. మొత్తం పైసలు వాపస్ ఇచ్చుడే కాదు, గొలుసు సుత ఫ్రీగా ఇచ్చేసిండు. పుక్కట్లో వద్దు బిడ్డ అని 500 నోటు ఇచ్చిండు తాత. అది కూడా వద్దన్నాడు. ఉత్త 20 రూపాయలే తీసుకున్నాడు. ఆషాఢ ఏకాదశని పండరిపురానికి పాదయాత్ర వేసుకుంటా పోతుర్రట. బోసి మెడతోటి పోతే ఎట్లుంటదని 93 ఏండ్ల వయసులా ఇంటామెకు పుస్తలు కొనిస్తానికి షాపుకొచ్చిండట. అవ్వ మీద తాత పాయిరానికి ఓనర్ అన్న ఫిదా అయ్యి పైసలు తీసుకోలేదన్నట్టు. మీ దీవెనార్తే సాలు అనంగానే పెద్ద మనుషుల కండ్లల్లా నీళ్లు తిరిగినాయుల్లా. తాత అవ్వల ప్రేమకు ఓనర్ అన్న జాలిగుండెను తారీఫ్ చేయాల్సిందేనబ్బా. ఓ సినిమాల చిత్రమైన మర్డర్లు జరుగుతుంటే ఉల్లా ఏడ గింత సాక్ష్యం సుతా దొరకదు. పోలీసులు ఎంత పుణుకులాడినా ఎన్ని తీర్ల ఎంక్వైరీ చేసినా సంపినోన్ జాడ తెలియదు. ఎందుకంటే సంపింది పోలీసే, అటెనక ఆ కేసు ఎంక్వైరీ చేసింది పోలీసే. ఇక సాక్ష్యం ఎట్లా దొరుకుతుంది? సినిమాలంటే నడిచింది కానీ బయట సుతా గట్లనే అవుతుంది అనుకుంటే గిట్ల బుక్ అయినరు. దొంగల్ని పట్టాల్సిన పోలీసే దొంగతనం కేసులో అరెస్ట్ అయిండు ఆంధ్రలా. పేరు అరుణ్ కుమార్. తిరుపతి పోలీస్ స్టేషన్ లా కానిస్టేబుల్. తమిళనాడులా ఓ వ్యాపారింటికి సూటు పెట్టి మొత్తం దోసుకోవాలని స్కెచ్ చేసిండు. అక్కడి లోకలోతోటి కలిసి 2-3 సార్లు ఇంటి చుట్టుముట్టు ఎట్లుంటదో చూసుకున్నాడట. గా ఇంటి పని మనిషిని కలుపుకొని దోపిడికి స్కెచ్ చేసిండు. 3 రోజుల కింద రాత్రి ఇంట్లోకి జొర్రి ఓనర్ ను ఆయన భార్యను గట్టేసి బీరువా వలగొట్టిండట. వాళ్ళు గట్టిగా ఒర్లే వరకు ఇంటి పక్కోళ్ళు వచ్చే చూసి ఫోన్లు తీసుకొని పారారు. పోలీసులకు పని మనిషి మీద డౌట్ వచ్చి గట్టిగా ఎంక్వైరీ చేస్తే కానిస్టేబుల్ పేరు చెప్పింది. సీక్రెట్ కెమెరాలు చూసి సెల్ ఫోన్ సిగ్నల్లతోటి 4గురిని అరెస్ట్ చేస్తే పరారీలున్న ఇంకో 2 సుతా దేవులాడుతున్నారు. నేనే పోలీసును, నన్నెవలు పట్టుకుంటారు అనుకున్నాడో ఏమో గాని కానిస్టేబుల్ కొలువు చేసుకుంటా దొంగతనాలు చేసేంత కష్టం ఏమొచ్చిందో కూడా అరుచుకోండ్రి సార్లు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.